వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టున్నాను. పెద్దిరెడ్డిపై పగ తీర్చుకున్న చంద్రబాబు నాయుడు ఏదైతే పొంగనూరులో పెద్దిరెడ్డి పెద్దరికానికి చెక్ పడిందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. కేవలం పొంగనూరే కాదు, ఈరోజు రాజంపేటలో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవాకి చంద్రబాబు నాయుడు చాలా లౌక్యంగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే తనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన జారవిడ్చుకోరు. యాక్చువల్‌గా నిజానికి ఆయన వెండెట్టా పాలిటిక్స్‌కి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వరు. కానీ అటు రాజకీయాలు చేయడంలో మాత్రం ఆయన కొట్టేవారు లేరు. ప్రెజెంట్ పాలిటిక్స్‌లో ఎవరైనా సరే అటు వెటరన్ లీడర్స్‌ని తీసుకున్నా, ఇప్పటి వరకు యంగ్ లీడర్స్‌ని తీసుకున్నా. ఇక్కడ మనం చూస్తే పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒకే జిల్లా నుంచి కొంచెం అటు ఇటుగా రాజకీయాల్లోకి వాళ్ళు ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్టార్టింగ్‌లో కాంగ్రెస్ నుంచే అటు చంద్రబాబు నాయుడు గాని, పెద్దిరెడ్డి కెరీర్ గాని ఉండేది. బట్ అనేక సార్లు అటు కాంగ్రెస్‌లో ఉన్న కారణంగా, చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి అప్‌లిఫ్ట్ అయిన కారణంగా ఎన్నోసార్లు జిల్లా కేంద్రంగా వాళ్ళ మధ్య వ్యక్తిగత వైరం ఉండేది. కొన్ని ఈగోస్ గానీ అలా. ఎప్పుడూ ఇద్దరు ఎదురుపడి కొట్టుకున్న సందర్భమో, తిట్టుకున్న సందర్భమో లేకపోయినప్పటికీ అనేక రకాలుగా పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అనే ఈక్వేషన్ ఉండేది. నిజానికి అటు కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో కూడా పెద్దిరెడ్డికి విభేదాలు ఉండేవి. ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదంలో ఉండడమే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఇష్టం అనమాట. సో అలా ఆ ఈగోస్ గానీ, ఆ ఆధిపత్య పోరు గానీ జిల్లా కేంద్రంగా కొనసాగుతూ వచ్చింది. ఎస్పెషల్లీ అంతకుముందు దాకా ఉన్న ఆధిపత్య పోరు ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆధిపత్య పోరు గానీ, ఈ ఇష్యూస్ గానీ, వాళ్ళ మధ్య శత్రుత్వం గానీ చాలా పీక్స్‌కి వెళ్ళింది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైనాడ్ కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తర్వాత లోకల్ బాడీస్‌లో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని తీసుకున్నారు. ఎక్కడైతే మనం మున్సిపాలిటీని గెలుచుకున్నామో, సో ఈసారి అసెంబ్లీ కొడతం కూడా ఈజీనని లెక్కలు కట్టుకున్నారు ఆయనకాయనే. అందుకే టార్గెట్ కుప్పం అన్నట్టుగా వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. వైనాడ్ 75లో 175లో భాగంగా. సో ఆ బాధ్యతలు పెద్దిరెడ్డికి అప్పగిస్తే, చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన, తన కంచుకోటైన కుప్పంలో అడుగు పెడతానికి భయపడే పరిస్థితిని కల్పించారు వీళ్ళు. వాళ్ళ క్యాడర్‌ని అన్యాయంగా కేసులు పెట్టారు, టీడీపీ క్యాడర్‌ని. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నా కూడా వాళ్ళు వెంటబడి కొట్టడం జరిగింది ఆయన వెనక నడిచే క్యాడర్‌ని. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు మొత్తాన్ని కూడా పెద్దిరెడ్డి హైర్ చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా. ఎక్కడో ఉన్న భర్తను తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే నిన్ను మంత్రిని చేస్తామన్నారు. ఇలా ఎన్నో అరాచకాలు జరిగాయి. ఇదంతా పెద్దిరెడ్డి కేంద్రంగా, పెద్దిరెడ్డి అండర్‌లోనే జరుగుతూ వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. సో అలా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వర్సెస్ పెద్దిరెడ్డి, టీడీపీ వర్సెస్ పెద్దిరెడ్డి అన్న ఈక్వేషన్స్ నడిచేవి కుప్పంలో. సో ఇక అంతేకాదు, రాయలసీమ 4 జిల్లాలకు కూడా పెద్దిరెడ్డి ఒక అనఫిషియల్ సీఎంగా వ్యవహరించేవాడు. ఆయన కొడుకు ఎలాగో ఎంపీగా ఉన్నారు. అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, పార్టీ ఏదైనా సరే ఎప్పుడు కూడా గెలుపు వైపే వాళ్ళు జనంలో ఉంటారు కాబట్టి గెలుపు వైపే వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు. సో అలా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితమైనా సరే, పెద్దిరెడ్డి పొంగనూరు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కొడుకైన మిథున్ రెడ్డి మరోసారి ఎంపీగా గెలవడం జరిగింది. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఓడించి మరి. సో ఈ ఎపిసోడ్ తర్వాత ఈరోజు పెద్దిరెడ్డి మీద ఎవరైనా సరే ఆ స్థాయిలో తమను ఇబ్బంది పెట్టారు కాబట్టి వెండెట్టాకి వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ. ఇంకా వాళ్ళకి అవకాశాలు కూడా వచ్చాయి. అతను జైల్లో పెట్టారు. ఆయన కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారు. ఆధారాలతో సహా జైల్లో ఉండి ప్రెజెంట్ బెయిల్ మీద ఉన్నారు. ఇక పెద్దిరెడ్డికి సంబంధించి భూ ఆక్రమణల కేసుల దగ్గర నుంచి ఈ రోజున బ్లాక్‌మెయిలింగ్ కేసుల దాకా, మదనపల్లిలో ఫైల్స్ తగలబడిన కేసుల దాకా అనేక ఇష్యూల్లో పెద్దిరెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈరోజు మొన్నటి వరకు కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పొంగనూరులో అడుగు పెడదామంటేనే అడుగుపెట్టిన పరిస్థితి. ఈరోజు పెద్దిరెడ్డి స్వయంగా పాదయాత్ర చేస్తానంటేనే అక్కడ టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ అడ్డుపడుతున్న పరిస్థితి. మామూలుగా అయితే వెండెట్టా తీసుకోవాలని తీసుకోవచ్చు. కానీ ఈరోజు దానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయంగా పెద్దిరెడ్డి హవాకి ఎలా చెక్ పెట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. లేటెస్ట్‌గా జరిగిన జిల్లాల పునర్విభజన చూసినట్లయితే మనకి క్లియర్‌గా ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ చాలా కీలకంగా వినాలి మనం ఈ పాయింట్. గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో జిల్లాల విభజన జరిగింది. అప్పుడు ఆయన మ్యాక్సిమం ఏం చేశారు అంటే, ఏదైతే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉందో, పార్లమెంట్ నియోజకవర్గం ఉందో, ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్ని మ్యాక్సిమం జిల్లాలుగా చేసి పడేశారు. పెద్ద రిస్క్ తీసుకోలేదు ఆ విషయంలో. కాకుంటే ఎక్కడైనా పరిధి ఎక్కువగా ఉన్న ఏదైతే కాన్స్టిట్యున్సీస్ మాత్రం లైక్ పార్వతీపురం మన్యం కానీ, అల్లూరి జిల్లా కానీ ఇలా డివిజన్ చేశారు. వేరేస్ కడపకు వచ్చేటప్పటికే ఉమ్మడి కడప జిల్లా, ఆ రోజు రాజంపేటని జిల్లాగా చేయాలనే డిమాండ్ ఉండింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని అన్నమయ్య జిల్లాగా మార్చారు. సో అన్నమయ్య జిల్లా కిందే అప్పుడు ఈ రాజంపేట కానీ, అన్నమయ్య జిల్లా కింద అంటే ఆల్మోస్ట్ 6 కాన్స్టిట్యున్సీలు ఉండేవి. రాజంపేట, అదేవిధంగా రాయచోటి, రైల్వే కోడూరు, తంబలపల్లి, మదనపల్లి, పీలేరు ఈ 6 కాన్స్టిట్యున్సీస్ ఈ అన్నమయ్య జిల్లా కింద ఉండేవి. అయితే ఇదే డిమాండ్ ఏంటంటే, రాయచోటిని సపరేట్ జిల్లాగా చేయాలని ఒక డిమాండ్ ఉండింది. మదనపల్లి కూడా సపరేట్ జిల్లాగా చేయాలని డిమాండ్ ఉండింది. ఈ అంశం మీద
చాలాసార్లు ప్రెజర్ కూడా వచ్చింది. లోకల్‌గా చాలామంది అటు లెఫ్ట్ పార్టీస్ నేతలు కొంతమంది కలిసి ప్రజా సంఘాలు నిరసనలు కూడా తీయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్నారు ఆ అంశాన్ని. అయితే ఇక్కడ ఒక పెద్దిరెడ్డి విషయం, ఇక్కడ మనం పెద్దిరెడ్డి గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఆ రోజు తన పరిపతిని ఉపయోగించి పొంగునూరుని చిత్తూరు జిల్లాలోనే ఉంచుకున్నారు పెద్దిరెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. తను ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఇక మొత్తమే చూస్తే అటు రాజంపేటలో తన కొడుకు హవా కొనసాగుతూ వస్తుంది. తనదైనా తన కొడుకుదైనా ఒకటే. అటు మొత్తాన్ని కూడా మ్యాక్సిమము ఆయన అటు రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీనైనా, ఇటు పొంగనూరునైనా, చిత్తూరు జిల్లాలో ఉన్న మెజారిటీ కాన్స్టిట్యున్సీనైనా తన పరిధిలో ఉండేవి. ఆ స్థాయిలో వాటి మీద ఆయనకు ఒక పట్టు ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. అటు మిగతా అంశాల పరంగానే కాదు, రాజకీయంగా కూడా ఎప్పుడు కూడా తను ఒక స్థిరమైన పొజిషన్‌లో ఉండేలాగా చూసుకునేవాళ్ళు పెద్దిరెడ్డి. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడుతోని ఢీ అన్న పరిస్థితులు చాలా సార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు దాన్ని పునర్విభజన చేసే క్రమంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సరే మిగతా డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు పర్టిక్యులర్‌గా ఆయన ఫోకస్ పెట్టిన జిల్లా ఏది అంటే అన్నమయ్య జిల్లానే అనుకోవాలి. అందరూ కూడా చాలామంది అన్నమయ్య జిల్లా గాయబైపోయింది, దాన్ని చిన్నాభిన్నం చేశారని గగ్గోలు పెడతా ఉన్నారు కానీ అన్నమయ్య జిల్లా ఎక్కడికి పోలేదు. కాకుంటే దానిలో ఆ జిల్లాలో కొంత షఫ్లింగ్ జరిగింది. ఇక్కడ కీలకమైన షఫ్లింగ్ ఏంటంటే, ఈ రోజున పొంగునూరుని తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాలో సగానికి పైగా కలిపేశారు. మొత్తం 6 మండలాలు ఉంటే 4 మండలాలు అంటే పొంగునూరు స్వయంగా పెద్దిరెడ్డి కాన్స్టిట్యున్సీ. ఆ పొంగునూరులో ఉన్న 4 మండలాలను తీసుకొచ్చి ఈరోజు అన్నమయ్య జిల్లాలో కలపడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 2 మండలాలు మాత్రమే చిత్తూరు జిల్లాలో ఉంటాయి. అంటే పెద్దిరెడ్డి హవాకు చెక్ పడ్డట్టే. చాలా క్లమ్జీగా కన్ఫ్యూజన్‌గా ఉంటుంది ఇది. కాన్స్టిట్యున్సీ పరంగా ఆ జిల్లాలో కొన్ని, ఈ జిల్లాలో కొన్ని మండలాలు ఉంటాయి. సో ఇదొక దెబ్బ అనుకుంటే, ఇక్కడ మళ్ళొకసారి ఏం చేశారంటే, ఆల్రెడీ రైల్వే కోడూరు లాంటి వాటిని తీసుకెళ్ళి కడపలో వేయడం జరిగింది. ఇక ముఖ్యంగా రాయచోటిని జిల్లాగా కేంద్రంగా ఉంది రాయచోటి అన్నమయ్య జిల్లాకి. ఈరోజు అది మార్చేసి దాన్ని తీసుకెళ్ళి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేశారు. మదనపల్లిలో ఈరోజు టీడీపీనే ఉంది. ఎమ్మెల్యే కూడా టీడీపీ ఎమ్మెల్యేనే. సో అలా ఇక్కడ మనం చూసింది అనేక రకాలుగా కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. అంటే అన్నమయ్య జిల్లాలో కూడా అటు పెద్దిరెడ్డి హవా తగ్గించినట్టే. ఎందుకంటే ఈరోజు అటు ఇటు డివిజన్ చేయడం ద్వారా ఈరోజు పూర్తి స్థాయిలో టీడీపీ అక్కడ పట్టు సాధించినట్టు అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆయన బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్న తంబలపల్లి కూడా ఉంది ఆ జిల్లాలోనే, అన్నమయ్య జిల్లాలోనే. సో అటు కొన్ని మండలాలను అటు ఇటు షఫుల్ చేయడం కానీ, అటు మదనపల్లిని దానికి జిల్లా కేంద్రం చేయడం కానీ, అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లిగా ప్రకటించడం ద్వారా ఆల్మోస్ట్ పెద్దిరెడ్డి ఆధిపత్యానికి, పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యానికి కొంత గండిపడ్డట్టే అని మనం అనుకోవచ్చు. ఇదంతా క్లమ్జీగా ఉంటుంది. ఇదంతా ఒక అనుభవంలోకి వచ్చి పరిపాలనా సౌలభ్యం కోసం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేటప్పటికి ఇంకొక 1 ఇయర్, 1.5 ఇయర్ పడుతుంది. ఎన్నికల సంవత్సరం కూడా వచ్చేస్తుంది. సో అటు రాజంపేట మీద, ఇటు పొంగనూరు మీద ఎట్ ఏ టైం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారని అనుకోవాలి. ఇక్కడ చాలామంది రాయచోటిని జిల్లాగా చేయాలనో, రాయచోటిని మార్చేసి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చి దాన్ని తీసుకెళ్లి మదనపల్లిలో పెడతాం మీదో ర్యాలీలు తీస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం అవుతూ ఉంది ఈ అంశానికి సంబంధించి. కానీ పైకి ఇది మాత్రమే జరుగుతూ ఉంది. అండర్ కరెంట్గా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం చాలా స్మార్ట్ ప్లే చేశారని అనుకోవచ్చు. మొత్తానికైతే గతంలో ఆయన కూడా హామీ ఇచ్చారు, మదనపల్లిని జిల్లాగా చేస్తా అన్నారు, రాయచోటిని అన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు రాంప్రసాద్ లాంటి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నా సరే తాను అనుకున్న దానికి ఆయన స్టబోర్న్గా నిలబడ్డారు. ఈరోజు చూసినట్లయితే చాలా సీరియస్గా చంద్రబాబు ఒక స్ట్రాటజిక్ ప్లే చేశారు. పొంగనూరు విషయంలో కావచ్చు, అన్నమయ్య జిల్లా పర్టికులర్లీ రాజంపేట లాంటి చోట నుంచి కావచ్చు. మొత్తానికైతే పెద్దిరెడ్డి హవాకు చెక్ పెట్టే ప్రయత్నం అయితే ఈ విధంగా చేశారని అనుకోవచ్చు. మరి మొత్తానికైతే ఇక ముందు మరి పెద్దిరెడ్డి రాజకీయం ఎలా ఉండబోతోంది ఈ అంశానికి సంబంధించి అనేది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.